స్నేహితులారా, Jesus Christ came first time to save sinners. యేసు ప్రభు మొదటిసారిగా వచ్చారు. ఎందుకంటే పాపుల్ని రక్షించడానికి. He is going to come back again. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. Why is he coming again? ఆయన మరలా ఎందుకు రాబోతున్నాడు? Those who believe Jesus Christ, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో he wanted to take them to heaven. ఆ వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. Whatever Jesus Christ said is true. ఆయన ఏదైతే చెప్పి ఉన్నారో అది మాత్రము సత్యము. Jesus Christ challenged this world with one word. ఆయన ఈ ప్రపంచానికి మొత్తానికి ఒక ఛాలెంజ్ విసిరారు. What is the challenge? ఆ ఛాలెంజ్ ఏమిటి? Is there any sin in me? Can anybody prove in this world? నాలో పాపం ఉందని ఎవరైనా కనుగొనగలరా? ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైనా కనుగొనగలరా? So far 20-25 years nobody found sin in Jesus Christ. 2025 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ, కానీ ఏ ఒక్కరు కూడా ఒక్క పాపాన్ని కూడా ఆయనలో కనుగొనలేదు. No sin in Jesus Christ. ఏ పాపము కూడా లేదు యేసు ప్రభులో. Do you know Jesus Christ? మీకు యేసు ప్రభు ఎవరో తెలుసా? Jesus man cannot be holy. ఏ పాపపు మనిషి కూడా పరిశుద్ధంగా ఉండలేడు. But through Jesus Christ we can holy. కానీ యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాము. It is possible through Jesus Christ only. యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. Jesus Christ is a holy man as well as a holy God. యేసు ప్రభు పరిశుద్ధమైన మనిషి, అలాగనే పరిశుద్ధమైన దేవుడు కూడా. Only holy people can enter into the kingdom of God. కేవలము పరిశుద్ధమైన మనుషులు మాత్రమే దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించుతారు. Unholy people cannot go to the God. పాపము కలిగిన వ్యక్తులు ఎవరైనా కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేరు. You know, in the heaven no unholy man lives. మీకు తెలుసా, పరలోక రాజ్యంలో అనగా దేవుని రాజ్యంలో ఏ ఒక్క పాపిష్టి మనిషి అక్కడ ఉండలేరు. Only holy people live in heaven. కేవలము పరిశుద్ధమైన మనిషి మాత్రమే అక్కడ జీవించగలుగుతారు. యేసు मतलब है उद्धारकर्ता. యేసు ప్రభు అంటే మిమ్మల్ని రక్షించేవాడని అర్థము. యేసు మసీహ్ का मतलब है पाप क्षमा करने वाला. యేసు ప్రభు అంటే పాపములను క్షమించేవాడని అర్థము. मेरा पाप क्षमा हो गया यीशु मसीह के द्वारा. నా పాపము క్షమించబడ్డ యేసు ప్రభు ద్వారా. अगर आप विश्वास करें तो మీరు నమ్ముకున్నట్లయితే आपका पाप भी क्षमा हो जाएगा. మీ పాపములు కూడా క్షమించబడతాయి. क्षमा करने वाला इस संसार में कोई नहीं है. మనల్ని క్షమించేవారు ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఎవరు లేరు, కానీ यीशु मसीह के अलावा क्षमा करने वाला कोई नहीं है इस संसार में. యేసు ప్రభు తప్ప వేరే వారు మన ఎవరు లేరు. ఇంకా ఈ భూమి మీద మనకి క్షమాపణ చేసేవారు, క్షమించేవారు. यीशु मसीह हमारे बीच में है. యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు.